ఈ మహిమ కలుగును గాక. మరొక అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయంలో 33 నుంచి 37 వచనాలు మనం ధ్యానిస్తే అక్కడ శిష్యుల యొక్క వాదన గురించి రాయబడి ఉన్నది. శిష్యుల యొక్క వాదన గురించి మనం తెలుసుకుందాం. శిష్యులు ఏమని వాదించుకుంటున్నారంటే, యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో ఒకరినొకరు పోటీ పడుతున్నారు. ఏమని పోటీ పడుతున్నారంటే, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్పవానంటే నేను గొప్ప, నేనే యేసయ్యకి ఇష్టమైన వ్యక్తిని, నేనే ప్రియాతి ప్రియమైన శిష్యుని, నేనే స్నేహితుడను, నేనే ఆయన వారసుడను, నేనే ఆయన సంతతిని అని ఒకరినొకరు పోటీ పడుతూ, ఒకరినొకరు అసూయతో పగతో రగులుతూ అనేక రకాలుగా ఒకరినొకరు విమర్శించుకుంటూ, దూషించుకుంటూ, సనుగుకుంటూ ఉన్నటువంటి ఆ సనుగుడును, ఆ వాదనను యేసు ప్రభువారు విన్నారు. విన్న తర్వాత ఆయన కూర్చున్నటువంటి వారిని పిలిచి వారికి ఏమని చెప్పాడో ఒక 2 అంశాలు వారికి తెలియజేశాడు. ఆ అంశాలు ఏందో మనం చూద్దాం. వాక్యపు వెలుగులో మనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 33 నుంచి 37 వచనాలు. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేని గూర్చి వాదించుచుంటారని వారిని అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడై ఉండవలనని చెప్పారు. ఆమె మీరు ఎందుకు మార్గంలో నడుస్తూ వస్తున్నప్పుడు ఎందుకు మీరు వాదించుకుంటున్నారు, విమర్శించుకుంటున్నారు, సనుక్కుంటున్నారని ఆ 12 మందిని మళ్ళీ ఒక ఇంటిలో కూర్చున్నప్పుడు పిలిచి వారి పక్కన కూర్చోబెట్టి వారిని ఆయన చుట్టుపక్కన 12 మందిని కూర్చుండబెట్టి వారితో ఒక్కొక్క మాట చెప్తున్నాడు. మొట్టమొదటి మాట ఏంటంటే, మీలో ఎవరు గొప్పవాడై ఉండగోరాలనుకుంటున్నాడో వాడు అందరికీ పరిచారకుడై ఉండాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగు. ప్రజలందరికీ పరిచర్య చేయువాడు ఎవడైతే ఉంటాడో వాడు అందరికంటే గొప్పవాడైతాడు. ఎవడైతే ప్రజలకు పరిచర్య చేయకుండా నేను చాలా పరిశుద్ధుని, నేను చాలా నీతిమంతుని, నేను చాలా అభిషిక్తుని, నేను చాలా దేవుడి చేత ప్రతిష్ఠించబడ్డవాడిని, నేను దేవుడి చేత ఎన్నిక చేయబడ్డవాడిని, దేవుడు ఏర్పాటు కలిగిన వాడిని ఏ పని చేయకుండా అయితే ఉంటాడో వాడు అందరికంటే తక్కువ వాడు నా దృష్టిలో. ఎవరైతే ప్రజలందరినీ గొప్పగా చూస్తాడో, ప్రజలందరికీ సేవ చేస్తాడో, ప్రజలందరికీ పరిచర్య చేస్తాడో, వాడికి ఉన్న అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందులు వారి దగ్గరికి పోయి వారిని పట్టుకొని వారికి రోగం ఉంటే తుడిచి స్వస్థత ప్రార్థనలు చేస్తాడు, వారికి కౌగిలించుకుంటాడు, వారికి సపర్యలు చేస్తాడు, వారికి ఉన్న బాధల కోసం విజ్ఞాపనలు చేస్తాడు, వారి కోసం ప్రార్థనలు చేస్తారో, వారి కోసం ఉపవాసాలు ఎవరైతే ఉంటారో, వారికి ఉన్న కష్టాల్లో వారిని ఆదుకొని వారికి ధైర్యాన్ని ఎవరైతే చెబుతారో వాడు గొప్పవాడు. మీ 12 మందిలో ఎవడు గొప్పవాడు అంటున్నాడా అని మీరు అనుకుంటున్నారు కదా. మీ 12 మందిలో ఎవరైతే ప్రజలకు పరిచర్య చేస్తారో వాడు గొప్పవాడు. రెండో విషయం, ఇంకొక విషయం, ఎవడైతే ఒక చిన్న బిడ్డను తీసుకున్నాడు యేసుప్రభు అక్కడ ఉన్నటువంటి ఆ బిడ్డను తీసుకొని చూపిస్తూ ఉపమాన రీతిగా ఆ 12 మందికి తెలియజేస్తూ, ఎవడైతే లోకంలో ఉన్నటువంటి వారిని చేర్చుకుంటాడో తన సంఘంలో కానీ తన సహవాసంలో కానీ, మీరు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళబోతున్నారు, ప్రపంచవ్యాప్తంగా సువార్త చెప్పడానికి వెళ్ళబోతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఎవడైతే ఈ చిన్న పిల్లగాడిని ఎట్లయితే దగ్గరికి తీర్చుకొని అతన్ని ప్రేమించి, అతన్ని సేద తీర్చి, అతని ఆకలి తీర్చి, అతన్ని ప్రేమించి ధైర్యపరిచి అన్ని విషయాలుగా అతనికి సపోర్ట్గా నిలబడతారో, అలా ఎవడైతే లోకంలో ఉన్న ప్రజలను తన దగ్గరికి చేర్చుకుంటాడో, చిన్న పిల్లలను చేర్చుకున్నట్టు లోకంలో ఉన్న ప్రజలను చేర్చుకుంటాడు. రెండోది, చాలామంది క్రైస్తవులకు ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపులు, వారు దేనికి పనికిరారు, వారందరూ నరకానికి పోతారు, మనం మాత్రమే పరలోకం పోతాం, ఇంకా వాళ్ళు దేనికి పనికిరాని దుర్మార్గులు అన్నట్టుగా క్రియేట్ చేస్తాం. ఆ దుర్మార్గులనే మనం చిన్నపిల్లల్లాగా తీసుకొని వారికి మనం ఏం చేయాలో తెలుసా, వారికి సపోర్ట్ చేసి వారిని ప్రార్థనా పరులుగా, వారిని ఆత్మీయులుగా, వారిని అభిషిక్తులుగా, వారిని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవుని రక్తం చేత కడగబడినటువంటి బిడ్డలుగా వారిని మార్చాలి. అందుకని అక్కడ అంటాడు 37 వచనం చూడండి, 36, యొక్క చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యలో నిలవబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని కౌగిలించుకున్నాడు. ఆ చిన్న బిడ్డను చూపిస్తున్నాడు వాళ్ళందరికీ, 12 మందికి. ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట చేర్చుకునేవాడు, నా పేరిట యేసు నామములో ఎవరైతే నా పేరిట చేర్చుకుంటారో, సంఘములో కానీ, వాని ఇంటిలో కానీ, వాని యొక్క హృదయంలోని కానీ ఎవడైతే నన్ను చేర్చుకుంటాడో, నన్ను చేర్చుకునేవాడు, చూడండి, చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడు నన్ను గాక నన్ను పంపిన వారిని చేర్చుకున్నానని వారితో చెప్పాను.
దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన ఎప్పుడైతే లోకములో ఉన్న మనుషుల్ని మనం చేర్చుకుంటాం సంఘంలోకి, అప్పుడు మనం యేసయ్యని చేర్చుకున్నట్లు. యేసయ్యని మనం చేర్చుకుంటే యేసయ్యతో పాటు తండ్రి అయిన దేవుణ్ణి కూడా మనం చేర్చుకున్నట్లేనని యేసు ప్రభువారు 2 విషయాలు అక్కడ మనకు తెలియజేశాడు. మొట్టమొదటిది ఏందంటే, ప్రజలందరికీ తనను తాను తగ్గించుకొని పరిచర్య ఎవడైతే చేస్తాడో వాడు గొప్పవాడు. రెండోది, నా నామం పేరిట ఎవడైతే పిల్లలను గాని, పెద్దలను గాని, అనేక మంది ప్రజలను చేర్చుకొని నా గురించి, నా బోధ, నా ఉపదేశం, నా యొక్క శక్తి, నా సామర్థ్యాలు, నా కృప, మహదైశ్వర్యము, నేను చేసిన త్యాగాలు, నేను చేసిన సిలువ యాగాలు, నేను చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రజలకు చెబుతాడో వాడు గొప్పవాడవుతాడు. నేను చేసినటువంటి ఆ పాప క్షమాపణ కోసం నేను చేసినటువంటి గొప్ప సిలువ పోరాటాన్ని గురించి వివరించి చెబుతాడో వాడు గొప్పవాడవుతాడు. నేను కార్చిన రక్తము విలువ, నా పరలోక రాజ్యం చేర్చబడాలంటే నా యందు ఎలాగ విశ్వాసం ఉంచాలో, నా యందు నమ్మకం ఉంచాలో, ఈ విషయాలన్నీ అవతల లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవడైతే చెబుతాడో, ఎవడైతే చేర్చుకుంటాడో వాడు నన్ను చేర్చుకున్నట్టు, నాతో పాటు తండ్రిని చేర్చుకున్నట్లు. అప్పుడు మీరు దేవుని దృష్టిలో, నా దృష్టిలో కానీ, లోకం దృష్టిలో కానీ గొప్పవారు అవుతారు అని యేసుప్రభువు తన దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యులకి ఉపదేశం రూపంలో చెప్పినటువంటి సారాంశం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో విషయాన్ని చూస్తే చూడండి, అక్కడ 38వ వచనాన్ని చూస్తే, అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములు వెలగొట్టుట చూచితిమి, వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. అందుకే యేసు, వాడిని ఆటంకపరచుకుడి, నా పేరిట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడునూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకున్నడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. మార్కు సువార్త 9వ అధ్యాయం 38 వచనం నుంచి 41 వచనాల్లో యేసు ప్రభువారు మరలా అనేక మంది బోధకుల గురించి, తన నామం పేరిట కట్టబడుతున్న సంఘాల గురించి, తన నామం పేరిట జరుగుతున్న సేవ గురించి ఆ తరములోనే తన శిష్యులతో చెప్పుచున్నటువంటి మర్మం ఇది. అంతటా యోహాను అనేటటువంటి శిష్యుడు వచ్చి, బోధకుడా అని యేసు ప్రభువారిని అడిగి, ఒకడు నీ పేరిట దయ్యములు వెళ్ళగొట్టుట చూచితిమి. యేసు ప్రభువారి పేరిట దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు చెప్పాడు, యేసు నామంలో దయ్యాలు వెళ్ళగొట్టు అని ఆ బోధకుడికి చెప్పినట్లు, ఆయన నీ పేరును పట్టుకొని నువ్వు బ్రతికున్నప్పుడే ఆయన నీ పేరు ద్వారా దయ్యాలు వెళ్ళగొడుతున్నట్టు మేము చూశామయ్యా అని యోహాను గారు వచ్చి చెప్పినప్పుడు, నా నామమున మీరు కొంతమంది సేవకులకి గర్వం ఉంటుంది. నేను అన్ని దెయ్యాలు వెళ్ళగొట్టాను, నేను ఎన్ని మంత్రాలు తీసేసాను, అవి చేసిన అని చెప్పుకుంటా ఉంటారు దేవుని నామాన్ని కించపరిచే విధంగా. కానీ ఇక్కడ యేసు ప్రభువు, నా నామమున ద్వారా దెయ్యాలు పోతున్నాయి కానీ ఎవడి యొక్క శక్తి సామర్థ్యాల వల్ల కాదు అని యేసు ప్రభువు చెబుతున్నాడు. ఆయన నామము పేరిట దెయ్యాలు వెళ్ళగొట్టుతున్నాం మనం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనుక వాడిని ఆటంకపరిచితమని చెప్పాను. అయ్యా, వాడు మనల్ని వెంబడించేవాడు కాదు. నువ్వెవరు, మా దేవుడి పేరు చెప్పుకొని నువ్వు ఇట్లాగ దెయ్యాలలో కొడుతున్నావు, ఎవడరా నువ్వు అని చెప్పి మేము ఆయన ఆటంకపరిచితమయ్యా అని ఆయన దగ్గరికి వచ్చి సత్యం చెబుతున్నారు. వీళ్ళు సత్య సంబంధులు కదా. ఈ సత్యం చెప్పుచున్నప్పుడు అప్పుడు వారు చెప్పుచున్నటువంటి మాటలు చూడండి. అందుకు యేసు వానిని ఆటంకపరచుకుడి. అసలు ఏ పాస్టర్ని, ఏ సేవకుని, నా నామమున జరిగే అద్భుతాలు సూచక్రియలు చేస్తున్న వాడిని ఆటంకపరచవద్దు. నా పేరిట అద్భుతాలు చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడునూ లేడు. నా పేరిట అద్భుతాలు చేస్తున్నప్పుడు నా పేరిట నన్ను చులకన చేయట్లా, నా నామాన్ని, నా మహిమను, నా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పుచున్నప్పుడు వాడు నన్ను చులకన చేయట్లా, నా నామానికి మహిమను తీసుకొని వస్తున్నాడు, నన్ను గణపరుస్తున్నాడు, నన్ను మహోన్నతుడని ప్రపంచానికి చాటి చెప్పుచున్నాడు. కాబట్టి వాడిని గాయపరచవద్దు, ఆటంకపరచవద్దు, వేధించవద్దు, కలవరపరచవద్దు, ఇబ్బందులు పెట్టవద్దని తన శిష్యులకు చెబుచున్నట్లు యేసు ప్రభువు తన నోటితో మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. మనకి విరోధి కాకుండా ఎవడైతే సాతాను రాజ్యాన్ని కూలుస్తూ ఉంటాడో, సాతాను క్రియలను భూలోకంలో లేకుండా తుడిచివేస్తూ ఉంటాడో వాడు మన పక్షము వాడే అని యేసు ప్రభువు తన నోటితో చెబుతున్నటువంటి స్టేట్మెంట్. తర్వాత, మనకు విరోధి కానివాడు, మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు. వీళ్ళు క్రీస్తు వారు అని ఎవరైతే మిమ్మల్ని చేర్చుకొని నా నామం పేరిట మీకు ఎవడైతే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తాడో తనకు రావాల్సిన ఫలమును పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తనకు రావాల్సిన ఫలమును పోగొట్టుకోడు. నా నామం పేరిట నీళ్ళు ఇచ్చిన, ఆహారం పెట్టిన, దశమ భాగం ఇచ్చిన, కానుకలు ఇచ్చిన, లేకపోతే చందా ఇచ్చిన,
నా నామం పేరిట లేకపోతే డొనేషన్లు ఇచ్చిన, నా నామం పేరిట మందిరాలు కట్టించిన, నా నామం పేరిట అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, మెడికల్ కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చేసిన అతడు మన పక్షము వాడే కానీ నా నామానికి మహిమను తెస్తున్నాడు. కాబట్టి అతనికి ఖచ్చితంగా నా రాజ్యంలో ఫలం ఉంటుంది. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఉంటుంది. ఇంకా వాటికంటే ఎక్కువ కార్యాలు చేస్తే ఇంకా అధికమైన ఫలము నిశ్చయముగా ఉంటుందని యేసుప్రభువు వారు స్వయంగా చెబుతున్నటువంటి స్టేట్మెంట్. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుని రాజ్యాన్ని కట్టడం కోసం, ఆయన యొక్క నామాన్ని ఈ లోకంలో విస్తరింప చేయడం కోసం మనం పనిచేసి వరదలుదాం గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమేన్.